మీరు అనుకోవచ్చు ప్రతిదానికి ఎక్స్క్లూజివ్గా ఈ రకమైనటువంటి ముందస్తు అంచనా వేస్తూ ఆర్టీవీ చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎగ్జాగరేట్ చేస్తామని అనుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇది ఎగ్జాగరేషన్ కాదు, ఉన్న వాస్తవాన్ని ముందస్తుగా అంచనా వేసి ఒక హెచ్చరిక మాత్రమే, ముందస్తు జాగ్రత్త మాత్రమే ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. హాస్టల్స్లో గ్యాస్ సరిపడ అందుబాటులో లేకపోతే డెఫినెట్గా హాస్టల్ వాళ్ళు కుక్ చేయలేరు, హోటల్స్ వాళ్ళు అనుకున్న స్థాయిలో అందించలేరు. రానున్న కాలం మొత్తం కూడా పెళ్లిళ్ళ సీజన్, సో పెళ్లిళ్ళ సీజన్లో కూడా కొంత ఫుడ్ సప్లై కష్టమయ్యే అవకాశం ఉంది. సో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరగడంతో కూడా అక్కడ కూడా సిచ్యువేషన్ కొంత ఇబ్బందికర పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో దీనన్నింటికీ ఒకే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కేవలం ట్రంప్ మాత్రమే, డొనాల్డ్ ట్రంప్. రైట్, డొనాల్డ్ ట్రంప్ కనుక ఆయన యుద్ధాన్ని ఆపవేయకపోతే ఇది కొంత తీవ్రమైన పరిణామం చూపించే అవకాశం ఉంది. సో ప్రతినిధి శిల్ప అమీర్పేట్లో, ఏదైతే హైదరాబాద్లోని కీలకమైన ప్రాంతం, ఎక్కువగా హాస్టల్స్ ఉండేటువంటి ప్రాంతం అమీర్పేట్లో ఓ హాస్టల్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శిల్ప, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? గ్యాస్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఈ గ్యాస్ అందుబాటులో లేకపోవడం పైన హాస్టల్ యాజమాన్యాల రియాక్షన్స్ ఏంటి? రైట్, యుద్ధం కారణంతో ఇటు నగరంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నేను అమీర్పేటలో ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉన్నాను. వీళ్లకు మెనూ అనేది పూర్తిగా తగ్గించారు. ఒకవైపు స్నాక్స్ కావచ్చు, టీ కావచ్చు, వీటిని మొత్తం కూడా పూర్తిగా తగ్గించి ఓన్లీ మీల్స్ మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. కేవలం మీల్స్కి మాత్రమే పరిమితం చేశారు. నగరంలో ఒకవైపు హోటల్స్లో కావచ్చు, హోటల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంకోవైపు హాస్టల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కేవలం మీల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్యాస్ అనేది చాలా వరకు కూడా పొదుపు చేస్తున్నారు. పొదుపు చేసి అండ్ ఇండక్షన్కి సంబంధించినటువంటిది అది ఆల్టర్నేటివ్గా చూసుకున్నప్పటికీ ఎక్కువ మోతాదులో అవి అనేది మనకు కనిపించదు. మొత్తం మన ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చూసుకున్నట్లయితే కేవలం మ్యాండేటరీగా ఏవైతే ఉంటాయో అవి మాత్రం, ఒకవైపు అన్నం కావచ్చు, ఇదే విధంగా సాంబార్, ఇవి సంబంధించి మనకి ఇక్కడ రైస్ కుక్కర్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు మనకి ఇప్పుడు గ్యాస్ని పొదుపు చేయడానికి ఇక్కడ ఒక పెద్దగా ఒకవైపు కుక్కర్ని కూడా వాడుతున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఆల్టర్నేట్ని వెతుక్కుంటున్నారు. ఆల్టర్నేట్గా వెతుక్కొని మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. హాస్టల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గ్యాస్తో ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది అయిందండి, బాగా ఇబ్బందిగా ఉంది. మాకు గ్యాస్ దొరకట్లేదు. మామూలుగా ఇంత ముందులో 1700కి గ్యాసు మాకు సప్లై అయ్యేది. ఇప్పుడు 4000 అన్నా కూడా గ్యాసు దొరకటం లేదు. మేము ఈ పిల్లలందరికీ ఏం వంట చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ పొయ్యిలు మీద ఎట్లా చేయాలన్నా కూడా చాలా కష్టం. అది అసలు ఎట్లా చేయాలనేది అర్థం కావట్లా. అన్నీ చేసే ఐటమ్స్ మొత్తం 1-2 ఐటమ్స్ ఇప్పుడు ఉన్న గ్యాస్ తోటి చేసి పెట్టాము. ఈ 1 రోజు 2 రోజులు అంటే. మీ దగ్గర ఉన్న గ్యాస్ అయిపోయిందా? అయిపోయింది. అంటే జనరల్గా ఎన్ని రోజులు వస్తుంటుంది ఒక అంటే గ్యాస్? 2 రోజులు, 1 రోజు, అంటే పిల్లలు ఉండే దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. మా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ 4000కి నిన్న దొరికింది. ఇప్పుడు అసలు అది కూడా దొరకట్లేదు. బుకింగ్స్ తీసుకుంటున్నారా? లేదు, అసలు బుకింగ్ లేదు. అది మామూలుగా ప్రైవేట్, మామూలుగా విడిగా వస్తుంది. అది బుక్ లేదు, కానీ అవి లేదు, సప్లై లేదు. వాళ్ళు సమాధానం అయితే లేదు. ఎవరు ఫోన్ కూడా ఎత్తట్లేదు. మేము ఇప్పుడు ఈ రోజు వాటికి అయిపోయింది. అది కూడా సగం వంట చేస్తేనే వచ్చింది. అంటే ఏమైనా తగ్గించారా మెనూలో? స్నాక్స్ కావచ్చు, టీ, ఇవన్నీ ఏమేమి తగ్గించారు? అన్ని కొన్ని రకాలు, అంటే గ్యాస్, రసం ఐటమ్, కర్రీ ఒకటి చేసాము. అట్లా కొన్ని టీలు అలాంటివి రోజు బాగానే ఉంటాయి. 4-5 రకాలు ఉంటాయి అన్నీ. ఇప్పుడైతే 2-3 రకాలు చేసాము. ఇట్లా ఈ రోజు మరి విద్యార్థులు అర్థం చేసుకుంటున్నారా ఏంటి? వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటున్నారు, తెలియని వాళ్ళు అయితే ఎట్లా ఏంది అని అడుగుతున్నారు. కానీ మేమైతే ఏం చేయలేని పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? చాలా వరకు కూడా మూసేశారు. ఐటీ కార్డులో హాస్టల్స్ అన్ని కూడా, పీజీలు అన్ని కూడా మూసేశారు. అండ్ మీరే ఏ విధంగా సర్దుబాటు చేయబోతున్నారు? అంటే మూసేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, బయట తినడానికి కూడా బయట కూడా ఎక్కడా లేవు. మేము మూసేసినా కూడా వాళ్ళు వెళ్ళకపోవాల్సిందే. కానీ ఇక్కడ ఉండాలంటే ఫుడ్ లేకపోతే కష్టం కదండి. అదే ఏం చేయాలనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అట్లా పరిస్థితి. సో హాస్టల్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? బాగా ఎఫెక్ట్ పడిందమ్మా. 1800 దొరికే గ్యాస్ వాళ్ళు 4000 అంటే కూడా రావట్లేదు. సరే 4000కైనా తెచ్చి పెడదామంటే చాలా ఎఫెక్ట్ పడింది. సరుకులు పెరిగినాయి. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని నుంచి మెనూ తగ్గియాల్సి వచ్చింది. ఆ మెనూ కూడా సగం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. అది కూడా ఇవాళ ఉంది, రేపు పరిస్థితి ఏంటో తెలవట్లేదు. ఇవాళ సాయంత్రం దాకా గ్యాస్ సరిపోద్ది, రేపు మార్నింగ్ పరిస్థితి తెలవట్లేదు. ఏదైనా నైట్ ఏదైనా గ్యాస్ వస్తే చేయగలుగుతాం.
రైస్కేమో కరెంట్ కుక్కర్లో అయితే తెచ్చిపెట్టాము ఆల్టర్నేటివ్. ఈ ఒక కర్రీనన్నా ఇంకొక చట్నీనన్నా అందిద్దామనే ఆలోచనతో ఉన్నాం. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడలేరు. హోటల్స్ బంద్ అయినాయి, బయట పోయి తెచ్చుకోవడానికి స్విగ్గీ అవన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనమన్నా అవి ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అంటే 30 days వరకు కూడా ఎలాంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వద్దంటూ కూడా డెడ్ లైన్ పెట్టింది, గైడ్ లైన్స్ పెట్టింది. సో 30 days వరకు ఎలా ఉండవు, అంటే ఎట్లా రన్ చేస్తారా, ఆపేస్తారా, ఎట్లా దీంతో ఇట్లా ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఇండక్షన్ స్టవ్తో మేనేజ్ చేయొచ్చా? ఆల్టర్నేటివ్ కట్టెలు పోయి పెట్టుకుందాం అంటే కూడా ఇక్కడ అవకాశాలు లేవు. అది ఏదన్నా ఉంటే ఒక కర్రీ, ఒక రైస్ కుక్కర్లు పెట్టామమ్మా. ఇవి ఇట్లా నడుస్తుంది ఇప్పటికి. రేపు ఇవాళ నైట్ దాకా అయితే గ్యాస్ ఉంది, రేపు మార్నింగ్ లేదు. ఇక పిల్లల్ని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు మమ్మల్ని సిచ్యువేషను. రేపు